హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చిత్తారమ్మ జాతరకైతే వచ్చినాము. టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అలంకరించారండి. కానీ నాకు టెంపుల్ చూడండి ఎంత బాగుందో, కానీ జాతర పెద్దగా నచ్చలేదండి. టెంపుల్ అయితే సూపర్ అండి. లోపలికైతే నేను పోలేదు, చాలా పబ్లిక్ ఉంది, అందుకే లోపలికి నేను పోలే, పిల్లలు ఉన్నారని. బయటనే మొత్తం బయట నుంచి చూసి వచ్చేసినాను. టెంపుల్కి మేము పోతూ ఉంటాం అప్పుడప్పుడు, ఇక జాతర టైంకి ఎందుకని పోలేదు. బయట చూడండి చాలా రష్ ఉంది, ఫుల్ ట్రాఫిక్. ఐటమ్స్ అయితే నేను ఏది కొనలేదండి, నాకు పెద్దగా ఏం నచ్చలేదు. నేను ఎప్పుడూ ఈ జాతరకు రాలేదండి, ఫస్ట్ టైం రావడము. నేను ఎప్పుడూ జగదిర్గుట్ట జాతరకు పోతాను, ఆ జాతర అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అంత పెద్దగా ఏం లేవు, అక్కడైతే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే గేమ్స్ ఆడారండి, చిన్న పాప అయితే బాగా ఆడింది. నీ పెద్ద పాప ఏం ఆడలేదు, రింగ్స్ ఆడినాము. మా ఆయన ఫ్రెండ్ అయితే ఒక 110 రూపీస్ మీద వేసిన రింగు 110 అయితే వచ్చినాయి అతనికి. మేమిద్దరం వేసినాం, మా ఆయన నేను వేసినాం, ఏది కూడా రాలే. అతను అలవాటు అంట అతనికి రింగ్స్ వేయడం, మనకి రాదండి అవన్నీ. ఎప్పుడు వేయలేదు నేను. ఎప్పుడు పోయినా మనకేం కావాలో అవి అవసరం ఉన్నాయి కొనుక్కొని వచ్చేస్తాను, చూస్తా. బట్ పర్లేదు, నార్మల్గానే ఉంది ఆ జాతర, అంత బాగా అయితే నాకు నచ్చలేదు. పల్లె ఇక్కడ కూడా ట్రై చేసిన నేను వేయనికి, పడ్డది, దాని మీద అయితే పడ్డది. కానీ ఒకే బొమ్మ మీద 2 రింగ్స్ పడ్డాయండి, అది ఎవరికి రాకుండా అయిపోయింది. అయిపోయింది. ఇక్కడ మా ఆయన వేస్తున్నాడు, పర్లేదండి ఆయనకు కూడా. ఆయనకు పడ్డది మగ్గు. మా పాప చూడండి జంపింగ్ చేస్తుంది, జంపింగ్ జపంగ్. ఒక్కొక్కరు చేస్తే బాగుంటుంది, ఇంతమంది ఒకేసారి ఆడుతుంటే. అయ్యో, ఎక్కింది బిడ్డ. ఎంత హ్యాపీగా ఉంటారండి పిల్లలకి, ఏం కావాలంటే అది ఇప్పిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పెద్ద పాప ఏం అడగదు, చిన్న పాపే అన్నీ అడుగుతుంది. ఇంకేం తీసుకోలేమండి, ఏం ఆడలే, జాతర పెద్దగా నచ్చలే కాబట్టి. బొమ్మలు అన్నీ ఉన్నాయండి చాలా. ఇవన్నీ అయితే అక్కడ అమ్మరు, ఈడైతే పెట్టిండ్రు బాగానే బొమ్మలు. ఏవి కొనలే, అయిపోయి జాతర అయితే కంప్లీట్ అయిపోయింది. బోనాలు తీశారండి ఎవరో, ఆ వీడియో కూడా తీసుకున్నా నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.